ఇలా మరో బ్రేక్ను చూస్తున్నాం. సూర్యాపేట జిల్లాలో దారుణ హత్య కలకలం రేపుతుంది. మామిళ్ళగడ్డకు చెందిన కృష్ణ అనే వ్యక్తిని దారుణంగా కత్తితో నరికి హత్య చేశారు. ఇక 6 నెలల క్రితమే బారిక్వేన యువతితో ప్రేమ వివాహం జరిగినట్లు తెలుస్తుంది. అయితే యువతి బంధువులే హత్య చేసి ఉంటారని బాధితుడి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. పిల్లల మర్రి నుంచి సూర్యాపేటకి వెళ్లే మూసీ కెనాల్పై కట్టపై కృష్ణ మృతదేహాన్ని గుర్తించారు. పరువు హత్యగా పోలీసులు భావిస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. ఇక్కడ చూస్తున్నాం. సూర్యాపేట జిల్లాలో దారుణ హత్య కలకలం రేపుతుంది. మామిళ్ళగడ్డకు చెందిన కృష్ణ అనే వ్యక్తిని దారుణంగా కత్తితో నరికి హత్య చేశారు. 6 నెలల క్రితమే బారిక్వేన యువతితో ప్రేమ వివాహం జరిగినట్లు తెలుస్తుంది. ఇక అయితే యువతి బంధువులే హత్య చేసి ఉంటారని బాధితుడి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. పిల్లల మర్రి నుంచి సూర్యాపేటకి వెళ్లే మూసీ కెనాల్ కట్టపై కృష్ణ మృతదేహాన్ని గుర్తించారు. ఇక పరువు హత్యగా పోలీసులు భావిస్తున్నారు.
రెడికా సూర్యాపేట జిల్లాలో దారుణ హత్య కలకలం రేపుతున్నట్టుగా తెలుస్తోంది. మామిలిగడ్డకు చెందిన కృష్ణ అనే వ్యక్తిని దారుణంగా కత్తితో నరికి హత్య చేశారు దుండగులు. 6 నెలల క్రితమే బారిక్వేర యువతితో ప్రేమ వివాహం జరిగినట్లు తెలుస్తోంది. అయితే యువతి బంధువులే హత్య చేసి ఉంటారని బాధితుడి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. పిల్లల మర్రి నుంచి సూర్యాపేటకు వెళ్లే మూసీ కెనాల్ కట్టపై కృష్ణ మృతదేహాన్ని గుర్తించారు. ఇక పరువు హత్యగా పోలీసులు భావిస్తున్నారు. ఇక సూర్యాపేట జిల్లాలో దారుణ హత్య కలకలం రేపుతున్నట్లుగా తెలుస్తోంది. మామిలిగడ్డకు చెందిన కృష్ణ అనే వ్యక్తిని దారుణంగా కత్తితో నరికి హత్య చేశారు. 6 నెలల క్రితమే బార్కివి అనే యువతితో ప్రేమ వివాహం జరిగినట్లు తెలుస్తోంది. ఇక అయితే యువతి బంధువులే హత్య చేసి ఉంటారని బాధితుడి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. పిల్లల మర్రి నుంచి సూర్యాపేటకు వెళ్లే మూసీ కెనాల్ కట్టపై కృష్ణ మృతదేహాన్ని గుర్తించారు. ఇక పరువు హత్యగా పోలీసులు భావిస్తున్నారు.